పెద్దన్న నటించిన దానవీర సూరకర్మ సినిమాల కవచకుండలాలు కలిగిన కర్ణుడి క్యారెక్టర్ను చూసి 4 రోజులు బతికినా సరే గిట్ల బతకాలని అనిపిస్తుండే చిన్నప్పుడు. అయితే గిప్పుడేమనిపిస్తుందంటే 4 రోజులు బతికినా మంచి రుచికరమైన కమ్మనైన వంటలు తినాలనిపిస్తుంది ఇప్పుడు. మరి ఇక ముచ్చటేందంటే మా తెలంగాణ భాషలో అయితే దీనిని కండగడ్డ అంటారు. ఇక ఇక్కడైతే మేమున్న దగ్గరనైతే మోరంగడ్డ అంటారు. అయితే మొన్న మా పని మనిషికి కండగడ్డ తిను అని ఇస్తే, అయ్యో అమ్మ ఇది కండగడ్డ కాదు మోరంగడ్డ అంటారు దీన్ని అని అనబట్టే. గదే గది తిను అని నేనంటిని. అయితే దీనిని నీళ్ళల్లో ఉడకబెడితే అందులో విటమిన్స్ ప్రోటీన్స్ పోయి సప్పగా అయిపోవట్టే. ఇక గట్లయితే గిట్ల కాదని నేను కూడా ఏంసి గిన్నెలు తెచ్చుకున్నా. గిన్నెలో నీళ్లు పోయకుండానే ఉడుకుతాయట. అసలు ఏమన్నా టేస్ట్ ఉంటాయా? ఆ రుచి మీరు మరవలేరంతే. అయితే కండగడ్డ భూమి లోపల చొచ్చుకుపోయి కాసే పంట కాబట్టి దానికి మట్టి బెల్లం పట్టుకున్నట్టు పట్టుకుంటది. అందుకే ఆ మట్టి పోయే వరకు నీళ్లలో నానబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో గింత అంత నీళ్లు పోసి నెయ్యి వేసి బెల్లం వేసి నీళ్లను జిలకరించి మూత పెట్టడమే. ఇక 5 నిమిషాలల్లో కండగడ్డ రెడీ అయిపోతుంది, ఎలాంటి విటమిన్స్ ప్రోటీన్స్ ఎగిరిపోకుండా. ఇక ఈ పొట్టును తీసేసి తినకండి పిల్లగాన్లు, ఉన్న విటమిన్లు ప్రోటీన్లు అన్ని గందులోనే ఉంటాయట. మరి అది కూరగాయలు అయితే ఏంటి పండ్లు అయితే ఏంటి, గా పొట్టు తీయకుండా తినేటట్టు చూసుకోండి. మరి ఏంసి గిన్నెలలో కండగడ్డనే కాదు ఏ కూరగాయలైనా నీళ్లు పోయకుండానే వండుకోవచ్చట, ఆయిల్ పోయకుండానే వండుకోవచ్చట. బీట్రూట్, క్యారెట్, ఆలుగడ్డ, కండగడ్డ ఇలాంటి ఏ కూరగాయలైనా సరే నీళ్లు పోయకుండా నూనె పోయకుండానే వండుకోవచ్చట. మరి మీ ఇంట్లో ఇలాంటి గిన్నెలు లేకుంటే వేరే గిన్నెలైనా ఆవిరిపైన ఉడికించుకోండి, అలా అయినా టేస్ట్ బాగానే ఉంటది. ఇక మీ ఇష్టం. మరి ఆ గిన్నెలలో వండుకుంటారా ఏంసి గిన్నెలు తెచ్చుకుంటారా అనేది మీ ఇష్టం. ఆయిల్ లేకుండా వండుకుంటారా ఆయిల్ వేసి వండుకుంటారా, మీ హెల్త్ను కాపాడుకుంటారా పాడు చేసుకుంటారా అనేది ఇక మీ చేతుల్లోనే ఉంది. వంట గ్యాస్ ధరలు అయితే 200 300 ఉండే నా ఎరకల, ఇప్పుడైతే 1000 పైనే అయింది. గిఎంసీ గిన్నెలలో వండుకుంటే వంట తొందర అవుతుంది, గ్యాస్ కూడా ఆదా అవుతుందంట. మరి లేడీస్ కి అంతకంటే కావాల్సింది ఏముంది? సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండ్రో పిల్లగానిలో మీ లగ్గం తొందర కావాలని కోరుకుంటా. కానీ ఉంటా మరిగా.